ఏపీలో ఎన్డీఏ కూటమి ఎలుగులై పవన్ కళ్యాణ్ సార్ రెండో సీఎం అయినాక పాలన మీద గట్టిగానే నజరేసిండు. 100కు 100% నిలబెట్టినోళ్ళందరినీ గెలిపించుకొని ఓ ఎలుగు ఎలిగిండు. అప్పటి సంధి ఇప్పటిదాకా ఓ రోకు దీక్షలు, ఇంకో రోకు పాలన పనుల బిజీగా ఉన్న పవన్ సారు తీరిక చూసుకొని గిలాస పార్టీ తరపుకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను సన్మానించే కార్యం ముంగటేసుకుండు. ఇక ముచ్చటేందో ఒకసారి అరుసుకొనొద్దాం పారి. ఏపీలో రెండో సీఎం అయినాక పాలన అనుకుంటా ఓ రోజు పాలన ఎంటబడి తిరుక్కుంటానే ఇంకో రోజు పూజలు చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అట్టా నెల్లాల సంధి ఓ రోజు పాలన, ఇంకో రోజు పూజలతోని బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు మాల దీసుడే ఆలస్యం, గిలాస పార్టీ తరపుకెంచి గెలిచిన లీడర్లతోని కూర్చొని మాట్లాడే ఈగలం చేసిండు. అట్టా ఆయన పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు బట్టలు కప్పి సన్మానం చేసిండు. పూల గుత్తులు చేతుల్లో పెట్టి పాలన ఎట్టట చేయాలనో పూసగుచ్చిండు పవన్ సారు. ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు. కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. గిట్లా ఎగస్ పార్టీ వాళ్ళు పడిపడనోళ్లే గాని మనకు పగోళ్ళు కాదు అనుకొచ్చిండు. పక్క పార్టీ వాళ్ళను ఎత్తగొట్టేతందుకు కాదు, మనం ఎట్ట పబ్లిక్ కు దగ్గర కావాలనో చూడాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు పవనాలు సారు. ఇది ఒకటే కాదు, మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు తీసుకున్న శాఖల గురించి తెలుసుకోవాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక పనిల పని సొంత పార్టీ లీడర్లకు సారు తారీఖుల గట్టిగానే వార్నింగులు ఇచ్చిండు కొంతమందికి. రౌడీజాన్ని దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి. దాన్ని కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. గిట్టా ఓ రోజు ఏమేం చేయాలనో చెప్పుకుంటానే ఇంకో రోజు ఏమేం చేయొద్దో పూస కూర్చుండు. ఏదైతే గాని పవన్ సార్ తారీఖా పోండ్రి. సారు సినిమాలనే హీరో అనుకున్నాం గానీ సారు పాలన చూసినాక రాజకీయాలలో కూడా హీరోనే అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. ఇప్పుడు చూడాలి మరి ఇక 5 ఏళ్ళు ఎట్టట పాలన సాగిస్తాడు ఏంది అనేదిగా.